రాష్ట్రంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ధాన్యం కొనుగోలును సంక్రాంతి వరకు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఏపీ పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ధాన్యం కొనుగోలు మీద మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన వచ్చే సంక్రాంతి వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ పొడిగిస్తామని వెల్లడించారు. ఈ సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. అలాగే ధాన్యం అమ్మిన రైతులు బ్యాంక్ అకౌంట్ లో 2300 కోట్లు జమ చేసినట్లు మంత్రి వివరించారు. సాంకేతిక అంశాల కారణంగా కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమస్య తలెత్తిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. వాటిని పరిష్కరిస్తున్నామని వివరించారు. ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లో అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామని మంత్రి వివరించారు. ధాన్యం విక్రయాలు జరిగిన తర్వాత రైతులు ఈ విషయాన్ని గమనించుకోవాలని సూచించారు. మా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. అలాగే ఖరీఫ్ సీజన్ లో పండిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని తెలిపారు. మరోవైపు ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3500 రైతు సహాయ కేంద్రాలను పీపీసీలను అందుబాటులో ఉంచిందని, రైతులకు సహాయపడేందుకు 16,500 సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచింది. ధాన్యం రవాణా కోసం 32,000 వాహనాలను ఏర్పాటు చేసింది. 1706 రైస్ మిల్లులను కూడా అందుబాటులో ఉంచింది. వీటితో పాటు రైతులు సొంత వాహనాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకువచ్చే రవాణా ఖర్చు రైతు బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తుంది. అలాగే గోధుమలు, కూలీలను కూడా అందుబాటులో ఉంచింది. అన్నిటికంటే ముఖ్యంగా వాట్సాప్ నెంబర్ సాయంతో రైతులకు ధాన్య అమ్మకాలు జరిపే విధానాన్ని ఏపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. హాయ్ అని మెసేజ్ చేస్తే ధాన్య అమ్మకాలు జరిపే చర్యలు తీసుకుంటుంది.